హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1509కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇంకా మీరు వీడియోని లైక్ చేయలేదా? వెంటనే లైక్ చేయండి. యాక్చువల్గా ఇక్కడున్న టేబుల్ అయితే బ్రేక్ అయిపోయింది, సడన్గా కింద కుదించిపోయింది అనమాట. ఇక్కడున్న టేబుల్ తీసి ఇక్కడైతే పెట్టాను. ఇక్కడ ఒక టేబుల్ అయితే రావాలి. సో ఆర్డర్ పెట్టాను, ఇంకో 4 రోజుల్లో అయితే వస్తుంది. అప్పటి వరకు ఇలాగే వీడియోలు చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు అడ్జస్ట్ అయిపోండి, నేను ఇబ్బంది పడిపోతాను. సో ఇంకా ఈరోజు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి యాపిల్ విజన్ ప్రో, పాపం యాపిల్ కష్టాలు వర్ణనాతీతం అని చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళు తీసుకురాక ఫస్ట్ టైం ఒక మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ని అయితే తీసుకొచ్చారు. దీని మీద చాలా ఇష్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి. మెయిన్లీ చూసుకుంటే వెయిట్ ఎక్కువ ఉంది, దానివల్ల నోస్ దగ్గర నొక్కుపోతుందని, అలాగే యాప్స్ సరిగ్గా లేవు, లైబ్రరీస్ ఆర్గనైజ్గా లేదని, ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల చాలా మంది రిటర్న్ కూడా అయితే ఇచ్చేశారు. ఇప్పుడు మరో కొత్త ఇష్యూ అయితే బయటకు వస్తుంది. ఇదేంటంటే దీనికి పైన యూజ్ చేసిన ఏదైతే గ్లాస్ ఉందో అది ఎందుకో సెంటర్లో అయితే బ్రేక్ అయిపోతుందంట. కొంతమంది ఇష్యూని అయితే రేస్ చేస్తున్నారు. దీని ప్రైస్ చూస్తే ఏం తక్కువ పెట్టలేదు, 3 లక్షల రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎంతమంది మాత్రమే ఎంతకాలం సహిస్తారు చెప్పండి. సో ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. మేబీ మళ్ళీ రీకాల్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 2A ఈ మొబైల్ మనకి మార్చి 5వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడైతే మన కార్ల్ పీ, మొన్నటిదాకా కార్ల్ బాయ్ అయ్యాడు కదా, ఇప్పుడు మళ్ళీ బాయ్ నుంచి పోయి మళ్ళీ పీక్ అయితే వచ్చేసాడు తను. అయితే ఇప్పుడు తనైతే టీచ్ చేస్తున్నాడు అనమాట. ఒక డ్రాప్ అయితే ట్వీట్ చేశాడు. సో దీని ప్రకారం మనకి మొబైల్ ఎలా ఉంటుంది అనేది అఫీషియల్గా ఒక ఐడియా అయితే వచ్చేసిందని చెప్పొచ్చు. డైరెక్ట్గా మొబైల్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, అలాగే ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అదేనండి, ఆ డిస్కో లైట్స్ ఎక్కడెక్కడ ఎలుగుతాయి అనేది కూడా బయటకు వచ్చింది. ఇంతకుముందు మనకి ప్రీవియస్ జనరేషన్స్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 కానీ 2 కానీ దాని లైటింగ్ సెటప్పే వేరుగా ఉండేది, బాగుండేది. బట్ దీంట్లో చూస్తే నాకు ఎందుకో అంత ఎఫెక్టివ్ అనిపించట్లేదు. మేబీ మొబైల్ వచ్చాక ఇంకేమైనా ఎఫెక్టివ్గా కనిపిస్తుందేమో చూడాలి. కానీ ఆ కెమెరా చుట్టూవే మనకి లైటింగ్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి ఎలాగుంటుందో. ఈ మొబైల్ అయితే మాత్రం తక్కువ ప్రైస్లో తీసుకొస్తాం అంటున్నారు. బిలో 25,000లో వస్తుంది అనేసి మనకి రూమర్స్ కూడా అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి హెచ్ఎండి గ్లోబల్, అదేనండి మన నోకియా బ్రాండ్ ఉంది కదా, సో ఈ హెచ్ఎండి బ్రాండ్ నుంచి అయితే మొబైల్స్ తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వీళ్ళు ఇంకా ఒక్క మొబైల్ కూడా అయితే తీసుకురాలేదు. అయితే ఇప్పుడు మనకి ఎండబల్సీ ఈవెంట్ అయితే జరుగుతుంది కదా, ఇక్కడ వీళ్ళు ఒకటైతే అనౌన్స్ చేశారు. త్వరలో హెచ్ఎండి గ్లోబల్ నుంచి ఒక ఫ్లిప్ మొబైల్ అయితే రాబోతుందట. త్వరలో అంటే జూలై నెలలోనే తీసుకురాబోతున్నారు. అక్కడ బార్బీ ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నారు. అంటే బార్బీ థీమ్తో రావచ్చు. మేబీ నేను అనుకోవడం ఎక్కువగా లేడీస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ బార్బీ ఎడిషన్ తీసుకొస్తున్నట్టున్నారు. అందులోని ఈ మధ్య చూస్తే మనకి ఆస్కార్ నామినేట్ చేయలేదని చెప్పి కొన్ని ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. దాని మొత్తాన్ని వీళ్ళైతే మొత్తంగా క్యాష్ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయారు. వీళ్ళ ఆశకి హద్దు ఉండదని తెలిసిందే కదా హెచ్ఎండి వాళ్ళకి. సో మొత్తానికి తీసుకురాబోతున్నారు. ఇది కాకుండా ఒక హెచ్ఎండి ఫ్యూజన్ అని చెప్పి ఇంకో స్మార్ట్ ఫోన్ కూడా అయితే తీసుకురాబోతున్నారంట. ఈ స్మార్ట్ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ కస్టమైజ్ ప్యానల్స్ అయితే ఉండబోతున్నాయి. బ్యాక్ కేస్ ఉంటుంది కదా, కేసు లాగా తీసుకొస్తారు. మరి ఇది ఎలా తీసుకొస్తారో, హార్డ్వేర్ అటాచ్ అయ్యి ఈ ప్యానల్ అయితే రాబోతుంది. ఇందులో మొత్తం మనకి 3 మోడల్స్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి ఎక్స్టెండ్ బ్యాటరీ అని, ఇది మనకి యాపిల్లో కూడా మ్యాగ్ సేఫ్ బ్యాటరీని చూస్తున్నాం కదా, అలాగుంది. ఇంకోటిసరికి గేమ్ ప్యాడ్ని అటాచ్ చేయొచ్చు గేమ్స్ ఆడుకోవడం కోసం. మరొకటి బార్కోడ్ స్కానర్ అని తెలుస్తుంది. సో ఇలాగ ఏదో కొత్త వినూత్నంగా అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మార్కెట్ని నిలదొక్కోవాలనుకుంటే స్పెసిఫికేషన్ తగ్గ ప్రైస్లో తీసుకొచ్చి, అలాగే తొలి బ్రాండ్ కాబట్టి ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్న మొబైల్స్ అంటే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్లో తీసుకొస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ 14 అండ్ 14 అల్ట్రా ఈ 2 మొబైల్స్ని గ్లోబల్గా అయితే లాంచ్ చేసింది. ప్రైజెస్ మాత్రం టూ మచ్ పెట్టిందనమాట. ఎందుకంటే ఇవే మొబైల్స్ని చైనాలో కూడా లాంచ్ చేసింది, అక్కడ చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చింది. షామీ 14 అండ్ 14 ప్రోని చైనాలో లాంచ్ చేసింది. బట్ ఒకసారికి షామీ 14 మాత్రమే వీళ్ళు గ్లోబల్గా అయితే లాంచ్ చేశారు. అక్కడ స్టార్టింగ్ వేరియంట్ 46,000 రూపాయలు ప్రైస్ పెడితే గ్లోబల్ వేరియంట్ ప్రైస్ 89,700 రూపాయలు ప్రైస్ పెట్టారు. అంటే ఇది యూరోప్ ప్రైజు. మన ఇండియాకి వచ్చేసరికి ఇంత ప్రైస్ తీసుకురాపోయినా ఈ ప్రైస్తో చూసినా 80,000 రూపాయలు తీసుకొస్తారేమో అనిపిస్తుంది. చాలా ఎక్కువ పెట్టారు ప్రైజు. ఇక మరొకటిసరికి షామీ 14 అల్ట్రా 23వ తారీఖు అనుకుంటా వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 75,000 రూపాయలు స్టార్టింగ్ వేరియంట్ ప్రైస్ పెడితే, ఇదే గ్లోబల్ వేరియంట్ వచ్చేసరికి 1,30,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ ప్రైజెస్ అయితే. ఎంత అంటే చైనాతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఈ ప్రైజెస్. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ ఫస్ట్ టైం గేమ్ సెంట్రిక్ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. సో ఇక్కడ వచ్చరికి ఇన్ఫినిక్స్ GT అల్ట్రా అని చెప్పి ఒక ఫ్లాగ్షిప్ గేమింగ్ మొబైల్ని అయితే టీచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ఈ ప్రాసెసర్తో వస్తుందంట. అంటిట్యూడ్ స్కోర్ వచ్చేసరికి ఇది 22,15,000 స్కోర్ దగ్గర చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇందులో స్పెషల్గా వీళ్ళు డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. మరో హైలైట్ ఏంటంటే మనకి కూల్ మ్యాక్స్ టెక్నాలజీని అయితే ఇందులో యూజ్ చేయబోతున్నారు. ఒక ఫ్యాన్ అయితే ఒకటి ఉంటుందంట. సో లోపల హీట్ని బయటికి పంపించేయడం కోసం చూడాలి. మరి ఈ ఇన్ఫినిక్స్ తీసుకొస్తుందంటే ఖచ్చితంగా ప్రైస్ కూడా
తక్కువలోనే తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ రీసెంట్ గా లాంచ్ చేసిన 12 Pro Plus ఫ్లిప్కార్ట్ లో ఇది మనకి టాప్ రేటింగ్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ అని చెప్పేసి అయితే వీళ్ళు ఇప్పుడు టీచ్ చేస్తున్నారు. ఎలాగ చూసుకుంటే అంటే 25 నుంచి 35 వేల రూపాయల మధ్య సెగ్మెంట్లో ఉన్న మొబైల్ ఫోన్స్లో మనకి టాప్ రేటింగ్ కెమెరాస్ అయితే ఇవి చేసినట్టుగా సో ఇప్పుడు రియల్మీ అయితే చెప్తుంది. సో ఆల్రెడీ ఈ 2 మొబైల్స్ అన్బాక్సింగ్ మన ఛానల్లో అయితే ఉంది. సో ఈ మొబైల్స్లో మనకి కెమెరాసే హైలైట్. మెయిన్లీ చూసుకుంటే 12 Pro Plus మనకి కెమెరాలు చాలా చాలా పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. పెరిస్కోప్తో పాటు టెలిఫోటో సెన్సార్, పోర్ట్రైట్ టెలిఫోటో సెన్సార్, అది కూడా మనకి 64 మెగాపిక్సెల్ని వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేయడం, అది OIS సపోర్ట్తో హైలైట్ అనమాట. సో అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇక అలాగే మనకి రియల్మీ 12 Plus 5G ఈ మొబైల్ని మార్చి 6వ తారీఖున అయితే లాంచ్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే ఈ మొబైల్ లిస్ట్ అయింది. ఆల్రెడీ మొబైల్ అయితే మన దగ్గరికి వచ్చి 4 రోజులు 5 రోజులు అవుతున్నట్టుంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ కూడా నేను ఫీడ్ చేశాను బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా ఉంటుందనేది. అన్బాక్సింగ్ అలాగే ఫుల్ రివ్యూ మన ఛానల్లో మార్చి 6వ తారీఖు అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి IQ G9 5G మార్చి 12వ తారీఖున ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. 25,000 రూపాయల సెగ్మెంట్లో ఈ మొబైల్ రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అమెజాన్ ద్వారా దీన్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారంట. ఇందులో MediaTek Dimensity 7200 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. రేసెడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉండబోతుంది. యాక్చువల్గా IQ G7ని మన ఇండియాలో లాంచ్ చేసింది, G8ని లాంచ్ చేయలేదు. G8ని ఓన్లీ చైనాలోనే తీసుకొచ్చింది. అయితే ఆ G8 సేమ్ డిజైన్తోనే ఈ G9 కూడా అయితే తీసుకొస్తుంది అనమాట. కాకపోతే ప్రాసెసర్ పరంగా డౌన్ గ్రేడ్ చేసింది అని చెప్పొచ్చు. అక్కడ MediaTek Dimensity 8200 ప్రాసెసర్ వాడారు. ఇప్పుడు మన ఇండియాలోకి తీసుకొస్తున్న సేమ్ డిజైన్తో ఈ మొబైల్లో MediaTek Dimensity 7200 ప్రాసెసర్ వాడబోతున్నారు. మేబీ నేను అనుకోవడం ఈ ప్రాసెసర్ ఒకటి చేంజ్ చేసి అదే మొబైల్ని ఇప్పుడు ఇండియాలోకి లాంచ్ చేయబోతున్నారని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం మరి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V30 అండ్ V30 Pro ఈ 2 మొబైల్స్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళైతే ఇప్పుడు టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. మార్చి 7వ తారీఖున ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్స్లో కూడా మనకి కెమెరాసే హైలైట్ అనమాట. జేస్ లెన్స్తో అయితే ఈ మొబైల్స్ రాబోతున్నాయి. మరి ప్రైజెస్ ఎంత పెడతారో చూడాలి. తక్కువేం బెటర్, ఎక్కువే పెడతారులేండి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి షామీ నుంచి షామీ వాచ్ S3, వాచ్ 2 అలాగే బ్యాండ్ 8 ఈ 3 సో వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ప్రైజెస్ కూడా ఓకే, మంచి ప్రైజ్లోనే తీసుకొచ్చారు. వాచ్ 2 ప్రైజు 17,900 ప్రైస్ పెడితే షామీ వాచ్ S3 ప్రైజు 13,400 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక బ్యాండ్ 8 ప్రైస్ వచ్చేసరికి 6,200 రూపాయలు ప్రైస్ పెట్టారు. అయితే మరి వీటిని మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Watch 2 ఈరోజు లాంచ్ అయిపోతున్నారు నైట్ 8:30కి. అది రేపైతే మనం కవర్ చేద్దాం. అయితే ఈ వాచ్ ప్రైస్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. ఇండియా ప్రైస్ 25,000 రూపాయలు అయితే ఈ వాచ్ ప్రైస్ ఉండబోతుందంట. ఇది టూ మచ్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి రీసెంట్గా లీక్ అయిన స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, LTE కాలింగ్ లేదు, అంటే ఈ సిమ్ సపోర్ట్ లేదు. అలాంటప్పుడు 25,000 రూపాయలు దీనికి ఎలా పెడతారు అనేది నాకు అర్థం కాలేదు. ఇంకోటి Qualcomm Snapdragon W5 చిప్సెట్ వాడారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న షామీ వాచ్ 2లో మనకి ఇదే Qualcomm Snapdragon W5 ప్లస్ జనరేషన్ 1 ప్రాసెసర్ని వాడారు. దీనికన్నా అప్గ్రేడ్ ప్రాసెసర్ వాడి వాళ్ళే 17,900 రూపాయలు ప్రైస్ పెడితే సేమ్ స్పెసిఫికేషన్ ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. 2 పక్కన పెడితే వీళ్ళు 25,000 రూపాయలు ప్రైస్ అయితే పెడుతున్నారు. చూద్దాం, ఈరోజు 8:30కి లాంచ్ అవుతుంది కదా, దాని ప్రకారం LTE ఇస్తే ఓకే. LTE ఇవ్వకుండా ఈ ప్రైస్ అయితే మాత్రం చాలా టూ మచ్ అయిపోద్ది, కష్టం అనమాట. బ్రైట్నెస్ నిట్స్ కూడా 600 నిట్స్ అంట. ఇంత ప్రైస్ అంటే ఎక్కువే. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి iPhone 16 Proకి సంబంధించిన రేర్ కెమెరా డిజైన్ అంటూ ఒక డిజైన్ అయితే బయటకు వచ్చింది. ఇంతకుముందు కూడా S24 సిరీస్ మనకి ఆ లైన్ ఎలా ఉంటుందో, కెమెరా సెటప్ అలా ఉంటుందని చెప్పి కొన్ని లీక్స్ వచ్చినాయి. బట్ నేనైతే నమ్మలేదు, ఎందుకంటే శాంసంగ్ లాంటి డిజైన్ తీసుకురావడానికి యాపిల్ అంత పిచ్చిదైతే ఏం కాదు. అయితే ఇంతకుముందు తీసుకొచ్చిన అదే డిజైన్లో వీళ్ళు ఈ త్రికోణం అయితే యాడ్ చేయబోతున్నట్టుగా, ఇది చూడడానికి మనకి ఫిలిప్స్ రేజర్ ఉంటుంది కదా, ఇంతకుముందు మన ఛానల్లో కూడా అన్బాక్స్ చేసాం, అటువంటి డిజైన్లో రాబోతున్నట్టుగా మొత్తానికి ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. సో చూడాలి మరి ఇది ఎంతవరకు ఇదైనా నిజం అవుతుందో లేదని. ఇంతకుముందు ఫిజెట్ స్పిన్నర్ ఉంటుంది కదా, ఆ డిజైన్లో మనకి ఉంటుంది కెమెరా అనుకున్నారు, కాకపోతే అది కూడా కాదు, ఇలా ఉంటుందని చెప్పేసి మళ్ళీ కొత్త లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. నెక్స్ట్ చూస్తే మనకి లావా బ్లెజ్ కర్వ్ అని చెప్పి ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. ఇంతకుముందు మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం, ఒక కర్వ్ డిస్ప్లేతో మళ్ళీ మొబైల్ తీసుకురాబోతుందని. ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఇందులో మనకి 2 స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయంట. 8GB 128GB వేరియంట్ 16,000 రూపాయలు ఉంటే 8GB 256GB వేరియంట్ 19,000 రూపాయలు ఉండబోతుందంట. MediaTek Dimensity 7050 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. చూడాలి మరి ఈ ప్రైజ్లో తీసుకొస్తే పర్వాలేదు. మన కర్వ్ డిస్ప్లేతో పాటు ప్రైజెస్ కూడా టెంప్టింగ్ చేసే ప్రైజెస్లోనే ఉన్నాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.